నమస్తే. ముద్రగడ పద్మనాభం కాపు నేత అనుకుంటూ చెప్పుకునేటువంటి ముద్రగడ పద్మనాభం ఇప్పుడు డైరెక్ట్గా వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్తో సిద్ధం అంటూ నిన్న చంద్రబాబుపై చేసినటువంటి ఒక వ్యాఖ్యలు మాత్రం ఎలా తీసుకోవాలి ఏంటి అయితే వీటిపైన మనకి పొలిటికల్ అనలిసిస్ట్ కనకదుర్గ మేడం గారు మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ముద్రగడ పద్మనాభం కాపు నేత అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు, కానీ కాపులకు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు అదిగాక చిరంజీవి గారిని కూడా ఆపాలనుకున్నా సరే ఆపలేకుండా తన మద్దతు కూడా వచ్చేసింది. ఇవన్నీ చూసి పూర్తిగా చంద్రబాబుపై అక్కస్సు కొలుపుతూ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం చాలా విచిత్రంగా చేశారు. అసలుకి ఆక్సిజన్ అంటాడు, అదంటాడు, దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు జగన్ ప్రభుత్వం వస్తేనే ఆక్సిజన్ ఉంటుందిటండి తెలుగు ప్రజలకి. జగన్ ఆక్సిజన్ ఇస్తున్నట్ట సంక్షేమ పథకాల ద్వారా. ఇప్పుడు జగన్ గెలిపించకపోతే వీళ్ళకి ఆక్సిజన్ ఉండదు అనమాట. అంటే ప్రపంచం అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం చచ్చిపోతారా? ఆయన అన్న వ్యాఖ్యలకు అర్థం నాకు కాలేదు. అంటే ఇంతకాలం వాళ్ళు ఆక్సిజన్ పీల్చుకోకుండా ఉన్నారా? 2019కి ముందు 2019కి ఈయన వచ్చాక లేకపోతే ఆర్టిఫిషియల్గా ఆక్సిజన్ ఇస్తున్నాడా? ఇది మనం వారే దీనికి సమాధానం చెప్పాలి. అంటే పచ్చకామలోడిగా పచ్చగా కనిపిస్తుంది. ఆయన ఒక్కడు జగన్ ఇస్తున్నట్టు ఆక్సిజన్ పీల్చుకుంటున్నట్టున్నాడు. జనాలందరూ కూడా జగన్ ఇస్తేనే బతుకుతున్నాను. రెడ్డి రాజ్యంలో కాపు నాయకుడు అనమాట, లేకపోతే కాపు రాజ్యంలో రెడ్డి నాయకుడు అయ్యాడు, మనకు తెలియదు. అంతే కదా, కాపు రాజ్యంలో రెడ్డి నాయకుడు అయ్యాడు ఈయన కొత్తగా. అసలు ముద్రగడ చరిత్ర చూసుకుంటే ఎప్పుడు అసలు ఏం చేశాడండి కాపులకి? ఆయన మొత్తం ఆయన టెన్యూర్ చూసుకుంటే మనం ఎప్పుడు మొదలు పెట్టాడు ఆయన ప్రస్థానం? అంత ప్రస్థానం ఉన్న మనిషి మినిస్టర్గా చేశాడు, జనతా పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్లో చేశాడు, తెలుగుదేశం చేశాడు, మినిస్టర్గా చేశాడు. కాపులకి ఏమైనా చేశాడా? కాపు ఉద్యమాలు నడిపాడా? అప్పుడు అంతా అయిపోయాక 2016లో కాపు ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. పోనీ ఆరంభ స్వరత్వం కానీ దాని చివరి వరకు తీసుకెళ్ళాడా మనిషి? ఒక పని మొదలు పెట్టాక నువ్వు దాన్ని అంతం చూడాలి, చూసి దాన్ని ప్రజలకి ఒక ప్రయోజనం చేయాలి. ఇక్కడ విడదీసావు కానీ అనవసరంగా మనుషుల్ని విడదీయడం కులాల వారీగా నువ్వు చేస్తే ఏదైనా వాళ్ళకి నువ్వు సంపాదించుకున్నది వాళ్ళకి కూడా పంచిపెట్టు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చావు? అంటే నువ్వు అవసరం కోసం వచ్చావు. ఇక్కడ ఏదో నీకు కుక్క బిస్కెట్లు వేసినట్టు ఒక బిస్కెట్ పడేశారు, నువ్వు వచ్చావు నీ కొడుకు కోసం. ఇంత వయసు వచ్చి 80 ఏళ్ల మనిషి అసలు అలా రావడం తప్పు, వచ్చాక ఇట్లా మాట్లాడటం తప్పండి. అదిగాక తను చేసిన వ్యాఖ్యల్లో కిర్లంపూడిని పాకిస్తాన్ చేశారంటున్నారు. అసలుకి కిర్లంపూడిని పాకిస్తాన్ చేశారంటే దీన్ని ఎలా చూడాలంటారు? అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే రావణ కాష్టం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు తహతహలాడిపోతున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోవాలని, ఆయన చేసేదేం ఉండదు అని చెప్తూ ఇంతకుముందు కిర్లంపూడిని 2016లో ఆయన పాకిస్తాన్ చేశాట. ఆయన ఏం పాకిస్తాన్ చేశారో ముద్రగడే చెప్పాలి, మనకు తెలియదు. అసలు ఆ వ్యాఖ్యలకి ఏదో నోరుంది కదా అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, ఆ టైంకి ఎంత వస్తే అది మాట్లాడటం కాదు కదండి. ఇక్కడ అసలు అర్థం పర్థం లేదు ఆయన వ్యాఖ్యలకి. అంటే ఒక స్టేజ్ వచ్చాక మనిషికి ఏమవుతుందంటే, ఇప్పుడు అల్జీమర్స్ ఒకటి వస్తుంది 80 ఏళ్ళు వస్తే, అంటే మతిమరుపులాగా లేదు, తేడాగా మాట్లాడతారు మనుషులు, ఒక తేడా చేస్తుంది వాళ్ళకి. ఈయనకి ఇప్పుడు తేడా చేస్తుంది నన్ను అడిగితే. ఇది వయసు ద్వారా వచ్చిన ప్రాబ్లం అన్నమాట. దీనికి చికిత్స చాలా అవసరం. ఇప్పుడు ఆ చికిత్స చిరంజీవి లాంటి వాళ్ళు ఇప్పించాలి. ఎందుకంటే చిరంజీవి ఇప్పుడు జనసేనకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఈయనకి కొంచెం పిచ్చి పట్టినట్టు అవుతుంది. ఆ పిచ్చి ప్రాలాపనలు అన్నమాట ఇవన్నీ. కాబట్టి చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు వీళ్ళందరూ ఇప్పుడు జనసేనకి మద్దతు ఇచ్చారండి. త్వరలో వాళ్ళేమో ప్రచారంలో కూడా రాబోతున్నారు. నిన్న పృథ్వీ గారు కూడా 30 years ఇండస్ట్రీ అని పేరు తెచ్చుకున్న పృథ్వీ గారు నిన్న ప్రచారంలోకి వచ్చారు, ఆయన జనసేనకి మద్దతు ఇస్తున్నారు. సో ఆయన కూడా అదే అన్నారు కదా ముద్రగడ గురించి. కనీసం ఇంటి కరెంటు బిల్లులు కూడా కట్టుకోలేడు ముద్రగడ, ఒకవేళ కట్టుకున్నట్టు నిరూపిస్తే మటుకు నేను వాళ్ళ ఇంట్లో పని మనిషిలాగా జాయిన్ అవుతాను అంటే దానికి అనలేదు. ఇది కరెంటు బిల్లు కరెక్టే, నీ ఫ్యాక్టరీలకు కానీ నీ ఇంటికి కానీ కరెంటు బిల్లులు కట్టావా, ఎంత బకాయిలు ఉన్నాయి నువ్వు బయటకు తీ ముందు, నువ్వు అది కట్టాక నువ్వు మాట్లాడి ఇవన్నీ జగన్ గురించి కానీ ఇంకోటి కానీ అని. ఇప్పుడు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం కానీ ఉభయ గోదావరిలో కానీ వైసీపీకి 3 సీట్లు వచ్చినా కూడా నేను అప్పుడు 3 సీట్లు దాటితే నేను నీ ఇంట్లో అంట్లు తోముతాను అన్నాడు. అంటే నువ్వేం అందరికీ అర్థమైందండి. ఇప్పుడు స్వచ్ఛందంగా మీకు ఇక్కడ మద్దతు దొరుకుతోంది, ఇటు జనసేనకు కావచ్చు, అటు తెలుగుదేశానికి కావచ్చు, లేకపోతే అటు బీజేపీకి కావచ్చు. ఇప్పుడు కూటమిలో ఉన్నందువల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు జనసేన వాళ్ళు వేరే చోట పోటీ చేసినా అక్కడ ఉండే మిగతా తెలుగుదేశం ఓటర్లు కావచ్చు,
బీజేపీ ఓటర్లు కావచ్చు అక్కడ ఓటేస్తారు. సో ఎవరికి వాళ్ళు కూటమి అంటే అదే, ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటారు. కాబట్టి గెలుపు అనేది నల్లేరు మీద నడక అవుతుంది. ఇప్పుడు ఈయన ఇందాక మనం సజ్జల గురించి చెప్పుకున్నప్పుడు సజ్జల గారు ఏదో మేము సింహం సింగిల్గా వస్తుంది, మేము ఇప్పుడు చాలా ఊపిరి పీల్చుకుంటున్నాము అని ఆయన అన్నాడు. ఇక్కడేమో ఆక్సిజన్ లేదని ఈయన అంటాడు. సో వాళ్ళే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు స్టేట్మెంట్స్. సింహం సింగిల్గా వచ్చినా ప్రయోజనం లేదు అంటే నీకు మద్దతు లేదు, కూటమి ఎవరు నీ ముందుకు రాలేదంటే నీ పార్టీ వేస్ట్, నువ్వు ఒక అవినీతి పరుడివి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పార్టీతోటి ఎవరు కలవలేదు. ఇక్కడ స్వచ్ఛందంగా వీళ్ళు వచ్చారు. బీజేపీ కూడా తర్వాత తనంతట తను వచ్చింది. జనసేన ముందు నుంచి బాబు గారితోటే ఉంది. ఇది ఇష్టపడి వచ్చిందిగా తప్ప ఏదో బలవంతంగానో లేకపోతే ఏదో ఆశించో ఎవడు రాలేదు. ఇక్కడ వాళ్ళ ముఖ్యమైన ఎయిము జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, వైసీపీ రాకుండా చేయాలి, ప్రజలను కాపాడాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి. ఈ ఒక్క కారణంతో ఆయన వస్తున్నారు. ఇప్పుడు సజ్జల కూడా అదే అన్నాడు కదా, అభివృద్ధి చేస్తానంటున్నాడు ఈయన, మేము అభివృద్ధి చేయడం కోసమే వస్తున్నాం, అలాగని మేము కూడా అభివృద్ధి చేయడానికే వస్తున్నాము, సంక్షేమాలు ఇస్తామంటాడు. అభివృద్ధి లేదని అక్కడ ఆయన చెప్పుకుంటాడు. అన్నీ అంటే శత్రువులు ఎక్కడో ఉండరండి. ఏ వ్యక్తికైనా ఏ పార్టీకైనా శత్రువులు వాళ్ళతోటే ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న శత్రువులు వీళ్ళు మంచి చేస్తున్నారని ఆయన అనుకుంటున్నాడు, కానీ చెడు చేసేది వాళ్లే జగన్మోహన్ రెడ్డికి. అది వాళ్ళు గుర్తించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు ప్రజల్లోకి ఎలా వెళ్తాయి, అది ఎంత చెడు చేస్తాయి అనేది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లా. ఇప్పుడు ఆయన అన్నది అదే. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ముద్రగడకి చికిత్స అవసరం లేదనేది నిజంగా కాపు నాయకులు అయితే అందరూ అర్థం చేసుకోవాలి. సో ఖచ్చితంగా వీళ్ళకి చికిత్స మాత్రం జూన్ 4న దొరకబోతుందని అయితే ఏపీ ప్రజలు అనుకుంటున్నారు. మళ్ళీ కలుద్దాం.